ఏంటేంటి? 'రామాయణం' మన ఇండియన్స్ కోసం తీయలేదా? వరల్డ్ ఆడియన్స్ కోసం తీశారా? ఈ డౌట్ నాకెందుకొచ్చిందో తెలుసా? రీసెంట్‌గా నమిత్ మల్హోత్రా ఇంటర్వ్యూలో చెప్పారు. ఏంటి అంటే, ఈ సినిమా వరల్డ్ అంతా నవంబర్ 6కి రిలీజ్ అవుతదంట. మనకు మాత్రం నవంబర్ 8కి రిలీజ్ చేస్తున్నారు. సీరియస్‌లీ ఇది నాకు తెలిసి వన్ ఆఫ్ ద వర్స్ట్ డెసిషన్ ఎవర్ మేడ్. ఎందుకు అంటే, ఈ కాలంలో జనాలని ఇంట్లో నుంచి ఓటీటీ వదిలేసి థియేటర్స్‌కి రప్పించడం అనేది చాలా చాలా పెద్ద కష్టం. ఏదో ఇటువంటి భారీ సినిమాలు, భారీ బడ్జెట్ మూవీస్, విజువల్ ఎక్స్‌పీరియన్స్ మూవీస్ లేదా చాలా బావుంది అన్న టాక్ ఉంటే తప్ప ఎళ్ళట్లేదు. అలాంటిది ఇంత భారీ బడ్జెట్ మూవీ ఓపెనింగ్ కలెక్షన్స్ బావుంటేనే హిట్ అవుతుంది. ఇప్పుడు 6థ్ నవంబర్‌లో అది రిలీజ్ అయిపోయి, మిక్స్డ్ టాక్ వచ్చి, మన వాళ్ళందరూ యూఎస్‌లో నుండి చూసేసి, రివ్యూస్ అన్నీ దించేసారనుకోండి. మిక్స్డ్ టాక్ వస్తే మాత్రం మేజర్‌గా కలెక్షన్స్‌కి దెబ్బ పడుతుంది. హాలీవుడ్ వాళ్ళే వాళ్ళ భారీ బడ్జెట్ మూవీస్ అన్నీ ఇండియన్ మార్కెట్‌లో హిట్ చేయించాలని కోరుకుంటారు. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ 100,00,00,000 పాపులేషన్. మనం ఒక సినిమాని ఓన్ చేసి హిట్ చేస్తే ఏ రకంగా కలెక్షన్స్ వర్షన్స్ కురిపిస్తామని చెప్పి హాలీవుడ్ వాళ్ళకి గూడా తెలుసు. అట్లాంటిది మన ఇండియన్ మార్కెట్‌ని నెగ్లెక్ట్ చేయడం ఏంటి? అది కూడా ఇండియన్ కల్చర్ మీద మూవీ తీసి. వాళ్ళేమనుకున్నారంటే దివాళీ రోజు రిలీజ్ చేస్తే బావుంటదేమో అనుకున్నారు కానీ, ఈ డెసిషన్ ఏదో తేడా కొడుతుంది భయ్యా. నెక్స్ట్ ఈ మూవీలో నాకున్న ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఈ మూవీ బడ్జెట్ 4,000,00,00,000, 5,000,00,00,000 అని చెప్తున్నారు. ఇవన్నీ అవసరమా అనిపిచ్చింది. ఎందుకంటే ఆ ట్రైలర్‌లో చూస్తే ఆ ఫారెస్ట్ అంతా ఆర్టిఫిషియల్‌గా ఉంది. ఈవెన్ రాముడిని చూస్తున్నప్పుడు కూడా ఇదొక ఆర్టిఫిషియల్ వరల్డ్ అనిపిస్తుంది తప్ప, మన రామాయణం, మన కల్చర్, ఒకప్పుడు గతంలో ఇది జరిగింది. ఇది గతంలో జరిగింది అనిపియట్లేదు. ఒక ఆర్టిఫిషియాలిటీ లాగా అనిపిస్తుంది. మీరు 'కాంతార' మూవీ చూడండి. అది మూవీ చూస్తుంటే అదొక ఆర్టిఫిషియల్ వరల్డ్‌లో జరిగిందనిపించదు. అడవిలో, ఒక టైమ్‌లైన్‌లో మనకి తెలిసిన ప్రపంచంలోనే జరిగింది అనిపిస్తుంది. రామాయణం కూడా అలాంటి ఒక సెటప్ ఉంటే బావుండేది. 'ఆదిపురుష్' చేసిన మిస్టేకే రామాయణాలను చేస్తున్నారు. ఏంటి అంటే, మన నేటివిటీ కాకుండా వేరే హాలీవుడ్ టెంప్లేట్‌లో తీయడం. ఇప్పుడు మీ ఉద్దేశ్యం ఏంటో కామెంట్స్‌లో చెప్పండి.